రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇంతకాలం ఉక్రెయిన్ కు మద్దతుగా ఉంటూ వచ్చిన అమెరికా ట్రంప్ అధికారంలోకి రాగానే స్వరం మార్చింది. ఉక్రెయిన్ కు సహాయం చేస్తే తమకేంటి లాభం అంటుంది. ఉక్రెయిన్ లో ఉన్న ఖనిజ సంపదపై కన్నేసిన ట్రంప్ ఆ ఖనిజాలను తమకు ఇస్తే ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేస్తామని డీల్ కుదుర్చుకున్నారు. ఉక్రెయిన్ లో ఉన్న ఖనిజాలను తమకు అప్పగించాలని, లేని పక్షంలో ఆయుధాల సరఫరా నిలిపివేస్తామంటూ ట్రంప్ ఇండైరెక్ట్ గా హెచ్చరిస్తున్నారు. అందులో భాగంగానే ఉక్రెయిన్ పై ఒత్తిడి తీసుకొచ్చేలా ఉక్రెయిన్ రష్యాలో భాగం కావచ్చు, కాకపోవచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే ట్రంప్ తాను అధ్యక్షుడినైతే 24 గంటల్లోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని పదే పదే చెప్పారు. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ పుతిన్ శాంతి చర్చలకు రాకపోతే రష్యాపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. తాజాగా ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక రోజు రష్యాలో ఉక్రెయిన్ భాగం కావచ్చు, కాకపోవచ్చని వ్యాఖ్యానించారు. ఇటీవల ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్లను ఉద్దేశిస్తూ ఒప్పందం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చని, ఉక్రెయిన్ రష్యన్లు కావచ్చు, కాకపోవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్తో $500 మిలియన్ డీల్తో పాటు అరుదైన ఖనిజాల వినియోగం అంశాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ఈ పోరాటాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న తన రాయబారి కీత్ కెలాగ్ను త్వరలో కీవ్కు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వచ్చే వారం మ్యానిచ్లో జెలెన్స్కీతో భేటీ అవుతారని అక్కడి అధికారి తెలిపారు. దాదాపు 3 ఏళ్లుగా ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. అయినా ఎక్కడా ముగింపు ఛాయలు కనిపించడం లేదు. రష్యాతో ఉక్రెయిన్ చేస్తున్న యుద్ధానికి అమెరికా మద్దతిస్తోంది. గత 3 ఏళ్లుగా ఉక్రెయిన్కు కావలసిన ఆయుధాలను అమెరికా అందిస్తోంది. బైడెన్ హయాంలో రష్యాపై ఆంక్షలు విధించడమే కాకుండా ఆ దేశంపై ఉక్రెయిన్ దాడి చేసేందుకు లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉపయోగించేందుకు పర్మిషన్ ఇచ్చారు. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ విషయంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఉక్రెయిన్కు సాయం చేస్తే తమకేంటి ప్రయోజనమని ట్రంప్ ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే ఉక్రెయిన్కు అమెరికా చేస్తున్న సాయానికి $500 మిలియన్ డీల్ను ప్రతిపాదించగా దీనికి వారు సైతం అంగీకరించారని ట్రంప్ తెలిపారు. ఈ డీల్లో భాగంగా కీవ్ ఆధీనంలోకి అరుదైన ఖనిజాలను అమెరికాకు ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు గ్యాస్ను కూడా సరఫరా చేయాల్సి ఉంటుంది. తమకు ఖనిజాలు లభిస్తే ఆ దేశానికి అవసరమైన వాటిని అందిస్తామన్నారు. అయితే ఉక్రెయిన్లో విలువైన ఖనిజాలపై కన్నేసిన ట్రంప్ ఆ దేశాన్ని తన డిమాండ్లకు తగ్గట్లుగా మలుచుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు రష్యాలో భాగం కావచ్చు అంటూ ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. అమెరికన్లకు దక్కాల్సిన $వేల కోట్ల ఉక్రెయిన్ యుద్ధంలో ఖర్చు చేస్తున్నామన్న ట్రంప్ అక్కడ కుమ్మరిస్తున్న తమ సంపదను తిరిగి పొందాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అమెరికాతో ఉక్రెయిన్ ప్రత్యేక ఒప్పందం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. ఉక్రెయిన్ కొన్నాళ్లకు రష్యాలో కలిసిపోవచ్చు, కలవకపోవచ్చు. కానీ ప్రస్తుతం కోట్లాది డాలర్లను అక్కడ కుమ్మరిస్తున్న అమెరికా వాటన్నింటినీ తిరిగి పొందాలనుకుంటోంది అని వెల్లడించారు. పుతిన్తో తమ యంత్రాంగం చర్చలు జరుపుతోందని తెలిపిన ట్రంప్ తాము పురోగతి సాధించామంటూ వెల్లడించారు. అయితే ఈ విషయంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మీడియా ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత ముందే మాట్లాడారా అనే విషయంపై ఆరా తీసేందుకు ప్రయత్నించింది. దాంతో తాను మాట్లాడినట్లు ట్రంప్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ఇలాంటి చర్యలు మరిన్ని జరుగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్నేషనల్ సెక్యూరిటీ చర్చలకు సంబంధించిన వార్షిక సదస్సు వివరాలను వైట్ హౌస్ అధికారులు త్వరలోనే విడుదల చేస్తారని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఉక్రెయిన్ రష్యాలకు ట్రంప్ తరపున రాయబారిగా ఉన్న కెయిత్ కెల్లోగ్ వెల్లడించారు. జర్మనీలో జరగనున్న ఈ సదస్సుకు అమెరికా నుంచి అత్యున్నత కార్యవర్గ సభ్యులు హాజరు కానున్నారు. ట్రంప్తో పాటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో, కెల్లోగ్ లాంటి వారు హాజరు కానున్నారు. ఈ బృందం జెలెన్స్కీతో పాటు అతని బృందాలతో చర్చలు జరపనుంది. ఉక్రెయిన్లో ఉన్న ఖనిజాలను తమకు అప్పగించాలని, లేని పక్షంలో ఆయుధాల సరఫరా నిలిపివేస్తామంటూ ట్రంప్ ఇండైరెక్ట్గా ఉక్రెయిన్ను హెచ్చరిస్తున్నారు. ఉక్రెయిన్ రష్యాలో భాగం అవ్వచ్చు అని అనుమానం వ్యక్తం చేయడం ద్వారా సరికొత్త చర్చకు దారితీశారు. అయితే ఈ వ్యాఖ్యలతో ఉక్రెయిన్పై ఒత్తిడి పెంచాలని ట్రంప్ భావిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.